ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్డు పైనుంచి ఎలివేటెడ్ కారిడార్ 75 అడుగుల ఎత్తులో ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం అతిపెద్ద పిల్లర్లు వేయనున్నారు. పిల్లర్లకు అడ్డుగా ఉన్న ఉప్పల్ స్కైవాక్ను త్వరలో తాత్కాలికంగా తొలగించనున్నారు అధికారులు. పనులు పూర్తయ్యాక పునరుద్ధరిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు అందిస్తారు. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇక్కడ ఉప్పల్ వద్ద మనం ఉన్నాము. ఉప్పల్ పై వంతెన పాదాచారుల పై వంతెన తాత్కాలికంగా తొలగించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఆస్తుల సేకరణ ఇబ్బందులు, భూగర్భంలో పైప్ లైన్ల నేపథ్యంలో వంతెన నిర్మాణ నమూనాను మారుస్తున్నట్లు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న స్కైవాక్ను త్వరలో తాత్కాలికంగా తొలగించనున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనుల కోసం ఇప్పటికే హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రింగ్ రోడ్ నుంచి చిలుకానగర్ చౌరస్తా వరకు రోడ్డును మూసివేశారు. ఇక్కడ వాహనాల రాకపోకలకు పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా మళ్లిస్తున్నారు. అయినప్పటికీ మెట్రో రైలు ప్రయాణికులు, ఇతర పౌరులు స్కైవాక్ను వినియోగిస్తున్నారు. వాస్తవంగా వంతెనను మెట్రో రైల్ కారిడార్ మీదుగా రామంతపూర్ వైపు నిర్మించాలి. ఈ క్రమంలో రింగ్ రోడ్డు వద్ద ఎలివేటెడ్ కారిడార్ సుమారు 75 అడుగుల ఎత్తులు అంటే 23 మీటర్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇంత ఎత్తైన వంతెన ఇదే మొదటిదని కూడా అంటున్నారు. ఇందుకోసం ఫౌండేషన్, పిల్లర్ పటిష్టంగా నిర్మించాల్సి ఉంటుంది. తదనుగుణంగా స్ట్రక్చరల్ డిజైన్ రూపొందిస్తున్నట్లు మనకు అధికారులు చెప్పారు. 8 ఏళ్లుగా సాగుతున్న ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం విభాగాలు రంగంలో దిగాయి. నారపల్లి నుంచి ఉప్పల్ బస్టాండ్ వరకు NHAIలోని R&B, అక్కడి నుంచి రామంతపూర్ వైపు MMC నిర్మాణ పనులు చేపడుతుంది. ఇప్పటికే మెజార్టీ ఆస్తులు సేకరణ పూర్తి కాగా రింగ్ రోడ్డు వద్ద 2 వైపులా శ్మశాన వాటిక ఉండడంతో సేకరణ కొంత సాధ్యపడలేదు. దీంతో అక్కడ పోర్టల్ ఫ్రేమ్ ద్వారా వంతెన నిర్మాణాన్ని డిజైన్ చేశారు. ఇందుకోసం రహదారి తవ్వగా భూగర్భంలో ఓవైపు తాగునీరు, మరోవైపు సేవరేజ్ పైప్ లైన్లు ఉంది. తాగునీటి పైప్ లైన్ మరో చోటకు మార్చే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. సేవరేజ్ పైప్ లైన్లు మార్చే అవకాశం లేకపోవడంతో పోర్టల్ ఫ్రేమ్ కాకుండా రోడ్డు మధ్యలో పిల్లర్ నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం అక్కడ ఉన్న స్కైవాక్ను తాత్కాలికంగా తొలగించాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్ విభాగం అధికారి ఒకరు చెప్పారు. స్కైవాక్ ఉన్న స్థలంలో పిల్లర్ నిర్మించాల్సి వస్తుందని, వంతెన నిర్మాణ అనంతరం స్కైవాక్ను పునరుద్ధరిస్తామని చెప్పారు. పిల్లర్ వద్ద ఎక్కువ వెడల్పుతో స్కైవాక్ నిర్మిస్తామని కొరకు పేర్కొన్నారు. అయితే ఈ పనులకు సంబంధించి 2 నెలల్లోనే పూర్తి చేసి మళ్ళీ కూడా ఇది అందుబాటులోకి తెచ్చేలా కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు కూడా డిజైన్ నిపుణులు చెబుతున్నారు. కరెక్ట్గా ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాము. ఈ ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర పాదాచారుల కోసం స్కై వంతెన కూడా ఏర్పాటు చేశారు. ఈ స్కై వంతెన దగ్గర పై వంతెన కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద 2 పిల్లర్లు పడతాయి. ఈ 2 పిల్లర్లు కూడా స్కైవాక్ కరెక్ట్గా అక్కడే పడుతున్నాయి కాబట్టి ఈ స్కైవాక్ను తాత్కాలికంగా తొలగించి ఈ నిర్మాణ పనులు పూర్తయ్యాక 2 నెలల్లోనే మళ్ళీ స్కైవాక్ను ఇప్పుడున్న దానికంటే వెడల్పుగా పాదాచారుల కోసం అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. దానికి అనుగుణంగానే పనులు కూడా వేగవంతంగా కూడా జరుగుతూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో సూరిబాబు, ఈటీవీ న్యూస్, ఉప్పల్ నుంచి.